ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వార్త తుఫాన్లా మారుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చుట్టూ ఇప్పుడు అనూహ్య పరిణామాలు తిరుగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఆదినారాయణ రెడ్డి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించినట్లు వస్తున్న ఊహాగానాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పరిణామాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఉన్న సఖ్యతను దెబ్బతీసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆదినారాయణ రెడ్డి కుటుంబం తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులకు చిక్కడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని బీజేపీ అగ్రనాయకత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వివరించిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ప్రధాని మోడీ స్వయంగా పార్టీ వర్గాలకు సంకేతాలు పంపినట్లు సమాచారం. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత విషయం కాదని, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నైతిక విలువలకు సంబంధించిన అంశమని అధిష్టానం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదినారాయణ రెడ్డి వేటు వేయాలని లేదా ఆయనకు క్రియాశీలక రాజకీయాలను దూరంగా ఉంచాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే రాయలసీమ ప్రాంతంలో కూటమికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది. ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో బలమైన నాయకుడు మాత్రమే కాకుండా కూటమి విజయానికి కీలక పాత్ర పోషించిన నేతల్లో ఒకరు. ఆయనపై చర్యలు తీసుకోవడం అంటే స్థానికంగా పార్టీ బలాన్ని తగ్గించుకోవడమేనని ఒక వర్గం వాదిస్తుంటే, అవినీతి మరియు అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాని మోడీ తన సొంత పార్టీ నేత విషయంలో కూడా రాజీ పడరని మరో వర్గం పేర్కొంటుంది. ఈ పరిణామాలు కేవలం బీజేపీకి పరిమితం కాకుండా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు కూడా కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ విధంగా స్పందించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వివాదం వంటి ఇతర అంశాల్లో కూడా ఆదినారాయణ రెడ్డి పేరు వినిపించడం కూటమికి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ నుంచి వచ్చినట్లు చెబుతున్న ఈ సంచలన ఆదేశాలు నిజంగా అమల్లోకి వస్తే అది రాష్ట్ర రాజకీయాలను పెను మార్పులకు దారితీయవచ్చు. కూటమి కట్టుబాట్లకు మరియు పార్టీ క్రమశిక్షణ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో చివరకు విజయం ఎవరికి వర్తిస్తుందో వేసి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మిమ్మల్ని మేము లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.